దేవుడు ఉన్నాడా లేడా? ఏళ్ల నాటి నుంచి ఇది $1,000,000 క్వశ్చన్. దేవుడు ఉన్నాడని చెప్పేవాళ్ళు ఈ భూమి మీద ఎంతమంది ఉన్నారో, లేడని చెప్పేవాళ్ళు కూడా అంతేమంది ఉన్నారు. కానీ ఆ రెండు రకాల వాదనలకు ఇప్పటివరకు ఎలాంటి సాక్ష్యాలు లేవు. ఎందుకంటే దేవుడు ఉన్నాడని ఎవరు సాక్ష్యాలతో రుజువు చేయలేకపోయారు. అదే సమయంలో దేవుడు లేడు అని కూడా ఎవరు సాక్ష్యాలు చూపించలేకపోయారు. ఎందుకంటే సైన్స్కి అందని ఎన్నో విషయాలు ఈ భూప్రపంచంలో ఉన్నాయి. వాటన్నిటికీ దేవుడే మూలం అనేది చాలామంది నమ్మకం. అయితే సైన్స్తో కాకపోయినా మ్యాథ్స్తో దేవుడి జాడ తెలుసుకోవచ్చు అంటున్నాడు హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. ఈయన పేరు డాక్టర్ విల్లీ సూన్. సంచలన విషయాలపైన అధ్యయనం చేసి ఒళ్ళు గగురు పొడిచే రహస్యాలను బయటపెట్టాడు. ముఖ్యంగా విశ్వం ఆవిర్భావం పైన ఆయన చేసిన పరిశోధనల్లో కొన్ని ముఖ్యమైన అంశాలను బయటపెట్టారు. ఈ విశ్వం ఏకాకిగా ఏర్పడలేదని, దీని వెనక గణిత సూత్రాలతో కూడిన ఒక డిజైన్ ఉందని, అదే విశ్వ ప్రక్రియకు మూలమని ఫైన్ ట్యూనింగ్ సిద్ధాంతం పేరిట ఆయన ఒక ప్రతిపాదన చేశారు. మనం చూస్తున్న ఈ విశ్వం చాలా సమతుల్యంగా ఉందని, అలాగే భూమిపైన జీవం ఏర్పడేందుకు అవసరమైన పరిస్థితులు సరిపోయేందుకు కూడా సమతుల్యత సిద్ధాంతం ఒక కారణమయ్యే అవకాశం ఉందని డాక్టర్ విల్లీస్ చెబుతున్నారు. అంతేకాదు, ఇదంతా యాదృచ్ఛికంగా ఏర్పడలేదని, దేవుడి సృష్టి అని భావించే ఒక అవకాశం అయితే ఉందని ఆయన చెబుతున్నారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ పాల్ డిరాక్ ఒక గణిత సమీకరణం కనుగొన్నారు. ఇందులో ఆయన ప్రధానంగా నెగిటివ్ ఎనర్జీ అనే ఒక కొత్త రేణువుల గురించి ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. ఆయన పరిశోధనలో నెగిటివ్ ఎనర్జీ ఎలక్ట్రాన్ అనే ఒక కొత్త రేణువు ఉందని పేర్కొన్నారు. అంతేకాదు, ఈ వేగంగా కదిలే రేణువులు కాంతి వేగాన్ని దాటగలవా అనే అంశం కూడా ఆయన అధ్యయనం చేశారు. అలాగే ఆయన బాటలోనే మరికొందరు శాస్త్రవేత్తలు యాంటీ మ్యాటర్ అనే ఒక వ్యతిరేక పదార్థాన్ని కూడా కనుగొన్నారు. అయితే ప్రొఫెసర్ పాల్ డిరాక్ పరిశోధన మూలంగా క్వాంటమ్ ఫీల్డ్ థియరీ అనే ఒక కొత్త ద్వారం తెరుచుకుంది. ఇందులో ఫిజిక్స్ శాస్త్రవేత్తలు సరికొత్త ఆవిష్కరణలకు తెరలేపారు. క్వాంటమ్ ఫీల్డ్ థియరీలో పదార్థము, వ్యతిరేక పదార్థము రెండూ ఉన్నట్లు ఒక సిద్ధాంతాన్ని ప్రచురించారు. అయితే దీనిపైన మరికొన్ని పరిశోధనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈ విశ్వంలో బ్లాక్ హోల్ కూడా ఈ యాంటీ మ్యాటర్ అయిన నెగిటివ్ ఎనర్జీ ఎలక్ట్రాన్ నుంచే ఉద్భవించిందని పలువురు పరిశోధనావేత్తలు చెబుతున్నారు. గణిత సూత్రాలతో దేవుని ఉనికిని గుర్తించగలమా? నిజానికి ఈ మ్యాటర్ ఇంకా యాంటీ మ్యాటర్ ఈ విశ్వంలో ఉన్నాయని నిరూపించినప్పటికీ దేవుడి ఉనికిని మనం ఖచ్చితంగా భౌతిక శాస్త్ర, గణిత శాస్త్ర సమీకరణాలతో ఇప్పటికీ నిరూపించలేకపోయారు. అయితే ఈ విశ్వం వెనుకున్న రచన కేవలం యాదృచ్ఛికం కాదని మాత్రం శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. ఇది ఒక ప్రత్యేకమైన సృష్టి ప్రక్రియ అని భావిస్తున్నారు. అయితే విశ్వం ఉనికిని మనం గణిత సూత్రాలతో కూడా అధ్యయనం చేయవచ్చని విషయాన్ని ఇప్పుడు బయటపెట్టారు. క్వాంటమ్ ఫీల్డ్ థియరీ అభివృద్ధి జరిగే కొద్దీ కొత్త విషయాలు బయటకు వచ్చే అవకాశం ఏర్పడింది.